హాయ్ అందరికీ నమస్కారం. మేమైతే నీలాద్రి వచ్చామన్నమాట. తెలంగాణలో ఉంది. సత్తుపల్లి రూట్లో. మాది చిన్నంపేట. మా దగ్గర నుంచి ఒక 35 కిలోమీటర్ల అంత లాంగ్ ఉంటుందన్నమాట. నీలాద్రి శివాలయం చాలా బాగుంటుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం ఆ టైంలో అయితే బాగా రష్ ఉండిద్దన్నమాట. మేము మామూలుగా ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని అనుకున్నాము. మేము అప్పుడు వెళ్ళామన్నమాట. చాలా బాగుంది అసలు. అడవిలో చాలా బాగుంది ఆ టెంపుల్. నిశ్శబ్దంగా ఉండి ఏ గోల లేకుండా మా అమ్మ, నేను, మా చెల్లి, మా నాన్న, మా పిల్లలు ఇద్దరు వెళ్ళామన్నమాట. నేను మా అమ్మ వంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం. నీలాద్రి చాలా బాగుంది అసలు. అక్కడ గుడి మాత్రం చాలా నాకు నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది చెప్పాలంటే. నాకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చానన్నమాట. మాకు దగ్గరగా ఉన్నా కానీ ఎక్కువ శాతం మేము వెళ్తూ ఉండము. మా ఊర్లో ఉన్న శివాలయానికి ఎక్కువగా వెళ్తూ ఉంటాం. 10 ఏళ్ల క్రితం అంటే 12 ఏళ్ళకి మళ్ళీ వచ్చాను నేను ఈ నీలాద్రి. చాలా బాగుంది. నాకు భలేగా అనిపించింది. చాలా చేంజెస్ వచ్చాయి. అప్పుడు శివరాత్రి అప్పుడు వచ్చామన్నమాట ఈ శివాలయానికి. అక్కడేమో వీడియో తీయొద్దన్నారు. అక్కడేమీ ఎక్కువ జనం లేకపోయినా కానీ తీయొద్దన్నారు. కానీ పక్క నుంచి తీసామన్నమాట మేము. చాలా బాగుంది శివాలయం. మనసు ఎందుకనో గుడిలోకి వెళ్తే మాత్రం ఏ గుడి అయినా కానీ మనసు అంతా బాగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. అక్కడ పంతులు గారు మా పిల్లలిద్దరికీ అట్టిపళ్ళు ఇస్తున్నారు. తర్వాత మేము అక్కడ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ప్రదక్షిణలు చేసాము. మా పిల్లలేమో అక్కడ అసలు చాలా బాగుండటంతో అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు. చాలా బాగుంది. బయట శివాలయం విగ్రహం చాలా బాగుంది. చాలా కోతులు కూడా ఉన్నాయి అసలు. మా పిల్లలు అయితే వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అవేమో మా దగ్గర ఉన్న కొబ్బరి చిప్పలన్నీ లాగేసుకుంటున్నాయి అసలు. చాలా అంటే అది పెద్ద అడవిలో ఉన్న గుడి కాబట్టి అక్కడ జంతువులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బయటికి మాత్రం కోతులు అలాంటివి వస్తూ ఉంటాయి. చాలా బాగుంది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. తను అటు ఇటు ఉరుకుతూనే ఉంది. మా బాబు అయితే మా డాడీ దగ్గరే ఉండిపోయాడు. వాడే దిగలేదు ఇంకా. మేము సమ్మర్లో వెళ్ళాము, అందుకనే బాగా ఎండగా ఉంది. మా నోవి అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంది భలేగా. ఎంతైనా ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు. మా బాబుకి వాడు నడవడం లేటుగానే వచ్చింది, మాటలు లేటుగానే వచ్చింది. మా నోవి అయితే సంవత్సరం లోపలనే నడిచేసింది. దానికి త్వరగానే మాటలు వచ్చేసినాయి. వాళ్ళ అన్న కూడా ఇంకా అది మాట్లాడే టైంకి వాడు కూడా మాట్లాడాడు. ఇద్దరు మాట్లాడేసుకుంటూ ఉంటారు. మనకు అర్థం అవుతూ ఉండదు. నోవి అన్నిట్లోనూ స్పీడ్. ఎంతైనా చిన్నపిల్లలు బాగా స్పీడ్గా ఉంటారు. ఆ గుడిని అంతా బాగా లాంగ్ డిస్టెన్స్లో పెట్టి నేను వీడియో తీశాను అనమాట. చాలా బాగుంది అసలు. పచ్చదనం నాకైతే చాలాసేపు ఉండబుద్దయింది. ఇంకా మాది షాప్ అనమాట, మా అమ్మ వాళ్ళది. ఇంకా వెళ్ళిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిఎస్ కృష్ణ వ్లాగ్స్. థ్యాంక్ యూ.